హాయ్ అండి, నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకుందాం. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా తయారవుతుంది, చాలా క్విక్గా కూడా మనకి రెడీ అయిపోతుంది. మరి ఈ పనీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. నేను 1 కప్పు రైస్ని ఆల్రెడీ ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాను. రైస్ని ఉడికించుకునేటప్పుడు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి. రైస్ని కుక్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్నారంటే రైస్ మనకి ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్లోని రైస్ మనకి పొడి పొడిగా ఉండాలండి, మెత్తగా ఉండకూడదు. 200 గ్రామ్స్ నేను ఇక్కడ పనీర్ తీసుకున్నాను. పనీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వెజిటేబుల్స్లోని నేను ఇక్కడ క్యాబేజు, క్యారెట్, క్యాప్సికము, బీన్స్ తీసుకున్నాను. క్యాబేజు దగ్గర 1 కప్ ఉంటుంది. 1 క్యాప్సికము, 2 క్యారెట్స్, 10 నుంచి 12 బీన్స్ని చిన్న చిన్న ముక్కలు సన్నగా తరిగి రెడీగా పెట్టుకున్నాను. సన్నగా తరిగిన కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్. ఫ్రైడ్ రైస్లో వేసుకోవడానికి పౌడర్స్లోని నేను ఇక్కడ 1 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడరు, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ గార్లిక్ పౌడర్. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఇది కనుక మీ దగ్గర లేకపోతే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ అజినోమోటో అండి, టేస్టింగ్ సాల్ట్ అంటాం కదా, అది వేస్తున్నాను. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ షుగర్ అండి. ఇది ఆప్షనల్, రెస్టారెంట్స్లో వేస్తారు, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. 1 టీ స్పూన్ లైట్ సోయా సాస్, 1 టీ స్పూన్ వినిగర్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా వెడల్పుగా ఉండేది తీసుకున్నారంటే రైస్ని కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ప్యాన్లో నేను 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లోని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పన్నీర్ ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేను పన్నీర్ పీసెస్ని చిన్న చిన్నవి కట్ చేశానండి. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో నేను బీన్స్ వేస్తున్నాను. మీరు సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకున్నట్టయితే ఆయిల్లో ఫస్ట్ వెల్లుల్లి వేసుకొని ఒక 10 సెకండ్లు ఫ్రై చేసుకున్న తర్వాత బీన్స్ వేసుకొని బీన్స్ని హై ఫ్లేమ్లోని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా వెజిటేబుల్స్ వేసుకోవాలి. మిగతా వెజిటేబుల్స్ కన్నా బీన్స్ మనకి కొంచెం వేగాలన్నమాట, అందుకని అవి ముందు వేసాను నేను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ హై ఫ్లేమ్లోని 1-2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఫ్రైడ్ రైస్లోని మనకి వెజిటేబుల్స్ అనేవి కొంచెం క్రంచీగానే ఉండాలండి, అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది. చూడండి, హై ఫ్లేమ్లోని 2 మినిట్స్ వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రైసు, ఫ్రై చేసుకున్న పనీర్ పీసెస్, వినిగరు, సోయా సాసు, అలాగే పౌడర్లన్నిటినీ ఒకేసారి వేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని ఇక్కడ వేస్తున్నాను, మళ్ళీ తర్వాత వేద్దాము. గ్యాస్ ఫ్లేమ్ని హైలోనే ఉంచుకొని ఈ పౌడర్లన్నీ రైస్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చైనీస్ ఐటమ్స్ ఏవైనా కూడా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇంకొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్లోని స్ప్రింగ్ ఆనియన్స్ చాలా బాగుంటాయండి, తప్పకుండా వేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి, చాలకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. పైనుంచి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ తోటి గార్నిష్ చేస్తున్నాను. అంతేనండి, చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే మనం ఎంత ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.